ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ప్రజెంట్ చాలా వరస్ట్‌గా ఉన్నాయనిపిస్తుంది. అంటే గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా? ఎందుకు వరస్ట్‌గా ఉంది? ఏ ప్రభుత్వం వచ్చినా క్రిటిసైజ్ చేసుకోవడం తప్పితే ఏమి ఉండదు. డెవలప్‌మెంట్ ఏమి ఉండదు. క్రిటిసైజ్ చేసుకోవడం వాళ్ళని వీళ్ళని వాళ్ళు. అది తప్పితే డెవలప్‌మెంట్ ఏమి ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి ఏంటి అసలు ఆ డిఫరెన్స్? జగన్మోహన్ రెడ్డి పనిచేసే డబ్బులు చంద్రబాబు పంచట్లేదు. పంచుతున్నాడు కాకపోతే డెవలప్‌మెంట్ కూడా చూపిస్తాడని అనుకుంటున్నాను. తెలీదు. తప్ప వేరే ఏం లేదు. ఓకే. అంటే చెప్పిన సూపర్ 6 అమలు చేయట్లేదా? ఇంకా లేదు. ఓన్లీ రోడ్లు అయితే ఇంప్రూవ్ అయినాయి. గత ప్రభుత్వానికి ఇప్పటికే డిఫరెన్స్ అది. ట్రాన్స్పోర్టింగ్ వెళ్ళడానికి రావడానికి ప్రతి విలేజ్లోన, రూరల్లోన, సిటీస్లోన అన్నిటిలోన కూడా రోడ్లు అయితే ఇంప్రూవ్ అయినాయి. బెస్ట్ అదొకటే. ఇంకా అంతకన్నా ఏం లేవు. ఇండస్ట్రీస్ అవి తీసుకొస్తానన్నారు కానీ ఏం లేదు. జాబ్స్ గురించి కూడా ఏమీ ఓపెనింగ్స్ ఏం లేదు. డిఎస్సి అవి కూడా అలా ముందుకు జరుగుతూనే ఉన్నాయి తప్ప ఫైనల్గా ఏమీ క్లారిటీ ఏమీ లేదు. ఓకే. ఇప్పుడు కంపెనీస్ తెస్తానని చెప్పి అమరావతి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా కంపెనీస్ వస్తాయని చెప్తున్నారు కానీ అది మనకి ఏం చూపించట్లేదు కదా. జెన్యున్గా మనకి వచ్చినాయి అని చెప్పి వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు తప్ప మనకి ఫిజికల్గా కానీ ఎక్కడ స్టార్ట్ చేసినట్టు కానీ ఏమీ లేవు. మీకైతే ఏ ప్రభుత్వం నచ్చింది, అదా ఇదా? అలాగని అయితే ఏం చెప్పలేం కానీ గత ప్రభుత్వం కన్నా ఇప్పుడైతే పర్వాలేదు. అంటే ఫైనాన్షియల్గా అప్పుడు అమౌంట్ అది డిస్ట్రిబ్యూట్ చేశారు కానీ అది దానివల్ల స్టేట్ బడ్జెట్ కూడా పెరిగింది. అదే బర్డెన్, అది కూడా మనకే కదా బర్డెన్. స్టేట్ బడ్జెట్ పెరగడం కూడా మనకి కదా, మన మీద కదా అన్ని ట్యాక్స్ అవన్నీ వసూలు చేసేది. ఇప్పుడైతే అది పంచకపోగా ఏమీ లేదు కానీ, అలాంటిది ఏమీ లేదు కానీ రోడ్లు అయితే ఒకటి వేసారు అంతే. అని నమ్మకం ఉందా ఈ 4 సంవత్సరాలు ఏమైనా చేస్తారని నమ్మకం? చూడాలంతే. రోడ్లు ఒకటి వేసారు అంటే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి కదా. అయ్యి 13 months ఎంత అవుతుంది అంతే కదా. ఇప్పుడు ఎలక్షన్ వచ్చి ఇలా ప్రభుత్వం వచ్చి 13 months అవుతుంది. ఈ లోపు మనం అన్నీ చేసేయాలంటే అన్నీ కరెక్ట్ కాదు. వీళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. ఫర్దర్గా అయినా చేస్తారేమో చూడాలంతే. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తున్నారు? ఆయన పర్లేదు. ఆయన ఉండబట్టే కదా కొన్ని ఈ టీడీపీ వాళ్ళు కూడా ఆయన చూసి కొంచెం ఆగుతున్నారు. లేదంటే ఎల్లో చేసేవాళ్ళు ఉన్నారు, కొంచెం ఫ్రాడ్ చేసేవాళ్ళు అందరూ అన్ని పార్టీల్లోనూ ఫ్రాడ్ చేసేవాళ్ళు ఉంటారు కానీ కొంచెం ఈయన వల్ల కూడా చూసి ఆగుతున్నారు కదా జరగకుండా. కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏం మారిందంట పిఠాపురంలో కానీ మొత్తం ఏపీలో? ఏం మారిందంటే ఫ్రాడ్ చేయడం కొంచెం ఆగింది. ఆయన దేనైనా ఎదిరిస్తారో నిలదీస్తారో అడుగుతారని చెప్పేసి పనులు అయితే జరుగుతున్నాయి. అయితే ఇంకా ఫైనల్గా కంప్లీట్ అయితే అవ్వలేదు కానీ అన్నట్లోనే కొంచెం పర్వాలేదు. ఆగిపోని అనేది ఏం లేకుండా ప్రాసెస్లో అయితే ఉన్నాయి. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year దాటేసింది. ఎలా ఉన్నాయి సార్ ఏపీలో పాలిటిక్స్? అంతకు ముందు కంటే కొద్దిగా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. తేడా కనిపిస్తూ ఉంది. ఇంకొకటి ఏమంటే ప్రభుత్వ ఉద్యోగులకు ముందు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. దాంట్లో ఏమి ఇది లేదు. కొంచెం సంక్షేమ పథకాలు బాగానే అమలు చేస్తూ ఉన్నారు అంతవరకు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటున్నారు, మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. అవును. ఇక్కడ అంటే తల్లిదండ్రులు చూసుకోకపోతే గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళని 15% జీతం అనేది వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది ఎలా అనిపిస్తుంది సార్? అది మంచి పనే కదా. తల్లిదండ్రులు చూసుకోవాలా, అది పిల్లల యొక్క బాధ్యత. అది చూసుకున్నప్పుడు వాళ్ళ జీతం నుంచి 15% కట్ చేసి వాళ్ళకి ఇవ్వడం చాలా మంచి పద్ధతి. అది ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఈ వృద్ధాశ్రమాలు ఇటువంటివి ఏంటూ ఉండవు. తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు యూత్. మా సందేశం అది. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అట్లానే రాష్ట్రాన్ని కూడా ఎలా దారిలో పెట్టాలని చెప్పి ఆల్రెడీ హైదరాబాద్ లో పెట్టారు. ఇప్పుడు ఏపీలో కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఉంటుంది సార్ 2047 విజన్? చాలా బాగుంటుంది అనుకుంటున్నాము. ఇప్పుడు అంటే మనం చూసాం, రాజశేఖర రెడ్డి గారిని చూసాము, వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళిద్దరికి అంటే తేడా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఈయన చంద్రబాబు నాయుడుకు ఒక విజన్ ఉంది, ముందు చూపు ఉంది. ఇంతకుముందు ఏమంటే ఆ ప్రజలను ఊరికి డబ్బులు ఇవ్వడము, ఊరికి కూర్చోబెట్టి తినిపించడంలా ఉన్నిందనమాట. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలు ఏదన్నా ఇట్లాంటివి స్థాపించి పని కల్పించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి విజన్ బాగుంది అది. ఓకే. మరి ఇప్పుడు అమరావతి గురించి చెప్పండి. అమరావతి ఏదో అభివృద్ధి చేస్తామంటున్నారు, అది ఎంతవరకు ఉందో ఏమో తెలియదు. పేపర్లో అయితే వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాము, టీవీలో చూస్తూ ఉన్నాము.
అది ఎంతవరకు అభివృద్ధి జరుగుతుంది అనేది చెప్పలేకపోతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తున్నారు సార్ మీరు? ఆయన కూడా ఒక పద్ధతిగా ఉన్నారు. ఆయనకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని నమ్ముతా ఉన్నాం మేము. బాగానే ఉంటుంది అనుకుంటున్నామండి. ఓకే ఓకే వెల్కమ్. ఓకే అలా ఎలా ఉన్నాయి ఏపీలో పాలిటిక్స్ అన్న? పాలిటిక్స్ అంటే చూడన్న, మొన్న ఒక ఏపీలో అంటావా ఆల్ ఓవర్ ఇండియా అంటావా? ఏపీనా? ఈ పాలిటిక్స్ అంటే మనకి పెద్దగా ఐడియా లేదు పాలిటిక్స్ గురించి. బట్ స్టిల్ ఇప్పుడు మీరు చూసుకుంటే కొన్ని ప్లేసెస్లో రోడ్స్ లేవు, అసలు ఏం లేవు. వీళ్ళు ఎట్లా అంటే కూర్చొని ధర్నా చేస్తారు, అరుస్తారు, అన్నీ చేస్తారు, కానీ వాడి వల్ల ఏం ఉపయోగం లేదు. రోడ్ జామ్ అయిపోయి వేరే వాళ్ళ పనులు ఆగిపోతాయి. ఇంకా బేసిక్గా మొత్తం స్కామే ఉందన్న. సో ఏంటంటే స్కామ్ చేయండి. ఒక 100 కోట్లు ఇస్తే ఒక 20 కోట్లు స్కామ్ చేసి ఒక 70 కోట్లను పని చేయాలి. సో మనల్ని ఎట్లా అంటే బేసిక్గా ఇండియన్ టిపికల్ మైండ్ సెట్ ఎట్లా అంటే 100 కోట్లు ఇస్తే ఒక 80 కోట్లు స్కామ్ చేస్తారు, 20 కోట్లు పని చేపిస్తారు. సో దానివల్ల బ్రిడ్జ్లు కూలిపోవడాలు, లేకపోతే యాక్సిడెంట్ అవ్వడాలు, ఆ పెద్ద పెద్ద గుంతలు అవి జరుగుతుంటాయి. సో అసలు ఏపీలో ఏమన్నా అభివృద్ధి జరుగుతుందా? ఏపీలో అయితే ఏం జరగట్లేదు. నేను ఏపీ నుంచి, నా ఏపీ నేను కర్నూలే. ఏపీలో అయితే ప్రెసెంట్ ఏం జరగట్లేదు. సో ఇప్పుడు యూ సీ తెలంగాణ ఈజ్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. సో మీకు ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, మనీ రొటేషన్ బాగా అవుతుంది తెలంగాణలో, రియల్ ఎస్టేట్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మీరు ఏపీలో చూసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రక్, ఎక్కడెక్కడ అయిపోయింది, మనీ అయిపోయింది, మీకు డెవలప్మెంట్ లేదు. ఆ అమరావతిని ఏదో క్యాపిటల్ లేపుతున్నారు, అది అట్లనే అయిపోయింది. సో బేసిక్ ఏం జరగట్లేదు. ఇప్పుడు స్పోర్ట్స్ ప్రకారం చూస్తుంటే కూడా స్పోర్ట్స్లో కూడా ఏం జరగట్లేదు ఏపీలో. అంటే దేనివల్ల అంటారు? అదే అన్న, ఇంకెట్లా అంటే మొత్తం స్కామే ఉంది కాన్సెప్ట్ అంతా. మీకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక బాస్కెట్బాల్ కట్టడానికి ఒక 1 కోటి రూపాయలు ఇచ్చారనుకోండి, దానిలో ఒక 70 లక్షలు స్కామ్ అవుతుంది, ఒక 30 లక్షలు పని చేపిస్తున్నారు. అట్లా చేస్తే ఎక్కడ గ్రోత్ ఉంటుంది అన్న? ఫండ్స్ ఇవ్వాలి, జనాల్ని చేపియాలి. సో అట్లా ఏం లేదు. సో ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, పీపుల్ ఆర్ సెల్ఫిష్. అంటే ఏ ప్రభుత్వం బాగుందంట? అంటే ఇంతకుముందు జగన్ గారు లేకపోతే ఇదా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే బాగా జరిగాయన్న పనులు. ఇంకా జగన్ గారు వచ్చాక అవి కొత్త పాలసీలన్నీ వాళ్ళు వదిలారు. సో అది మొత్తం క్రాస్ అయిపోయింది, చక్కగా జరగలేదు ఏవి. సో సగంలో అయిపోవడం, లేకపోతే అట్లా అయిపోయినాయి. సో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇట్ వాస్ గుడ్. సూపర్ బ్రహ్మాండంగా ప్రస్తుతానికి అయితే. అంటే ఎవరి పాలన బాగా నచ్చింది? చంద్రబాబు పాలనే బాగుంది, టీడీపీ గవర్నమెంట్. అయితే కొంచెం మార్పు అయితే కనిపిస్తుంది, చాలా మార్పు కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు చంద్రబాబు గారికి జగన్ గారికి తేడా అంటే ఏముంది? చంద్రబాబు గారు ఏంటంటే దగ్గర 30 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఈ రోజు కనుక్కొని ప్రిపేర్ చేసి తయారు చేసేవాడు చంద్రబాబు నాయుడు. జగన్ ఏంటంటే ఈ రోజు గడిస్తే చాలనేవాడు జగన్. అంతే. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు, అలాగే పాదయాత్ర చేస్తా అని చెప్పి కూడా అనౌన్స్మెంట్ జరిగింది. చేస్తే తెలుస్తుంది కదా ఆయన కూడా, ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అని తెలుసుకుంటాడు కదా. నెక్స్ట్ ఒకవేళ కర్మగాలి ఆయన వస్తే ఏదైనా మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఓడిపోవట కారణం ఏంటంటారు? కారణం ఏముంది, మొత్తం వదిలేయడం, వాళ్ళు చూసుకోవడం తప్ప జనాల గురించి ఆలోచించేసింది ఏం లేదు. అంటే ఎమ్మెల్యేల వల్లే ఆయన ఓడిపోవట కారణం అంటారా? ఎమ్మెల్యేల వల్ల కాదు, మెయిన్ మన పైన వాళ్ళు బాగుంటేనే కదా కింద వాళ్ళు కూడా బాగుంటుంది. పైన వాళ్ళ మెంటాలిటీని బట్టే కింద వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. ఇంట్లో తల్లిదండ్రులు ఎలా ఉంటే మన పిల్లలు ఎలా ఉంటారో అలాగే ఉంటుంది ఆల్మోస్ట్.